మహానాడు వేదికగా తెలంగాణ టీడీఎఫ్ సీనియర్ నేత బక్కని నరసింహులు చేసిన కొన్ని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బక్కని నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సరికాదని చంద్రబాబు తప్పుపట్టారు. ఎంతో చరిత్ర, బలమైన నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒక్కటేనని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇంతకీ బక్కని నరసింహులు తెలంగాణపై ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం దాని వెంబడి విశృంఖలంగా వెట్టి చాకరి నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి పుణ్యమాని నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే 78లో మా ఫాదర్నే పోలీస్ పటేల్ చెట్టు కట్టి కొట్టిండు. నేను వాళ్ళతోని కనీసం 16.5 సంవత్సరాలు పోరాటం చేసిన. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు చేసిన కొన్ని వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బక్కని నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదని చంద్రబాబు తప్పుపట్టారు. ఎంతో చరిత్ర, బలమైన నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు నేతలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి ఒక్కటేనని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని చంద్రబాబు ఈ విధంగా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ఇప్పటివరకు చూసుకున్నాం, అసలు బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందించారు, అసలు ఏమన్నారు? అసలు రెండో రోజు మహానాడు సందర్భంగా తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నరసింహులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదు, ఆంధ్ర అనే పదం ఉంది తప్ప తెలంగాణ అనే పదం ఎక్కడా లేదంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు కొంతమంది స్వార్థపరుల కారణంగా తెలంగాణలో చాలా అన్యాయం జరుగుతుందంటూ ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఆయన మాట్లాడినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక చాలామంది బక్కని నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి చంద్రబాబు మహానాడు నిర్వహణ సంబంధించి ఈరోజు నేతలు, అదేవిధంగా మహానాడు కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు గురించి, హైబ్రిడ్ విధానం జరిగిన మహానాడు కోసం కృషి చేసిన అందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తెలంగాణలో మహానాడు బాగా జరిగింది, అక్కడ చాలా ప్రాంతాల్లో మహానాడు జరిగిందంటూ నేతలు కూడా వివరించినటువంటి నేపథ్యం. ఈ సందర్భంలోనే తెలంగాణ అంశం వచ్చినప్పుడు ఈ సందర్భంగా బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీకి చెందినటువంటి బక్కని నరసింహులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. ఎంతో చరిత్ర నేపథ్యం కలిగినటువంటి తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అంతేకాదు తెలుగుదేశం ఆవిర్భావం గురించి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ మీదే, తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం బలమైన క్యాడర్ కలిగి ఉన్నటువంటి పార్టీ అంటూ చంద్రబాబు చెప్పారు. అంతేకాదు
తెలంగాణలో సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఇలా అనేక సంక్షేమ పథకాలకు అడుగు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కాబట్టి నేతలు ప్రాంతాల గురించి, చరిత్ర కలిగినటువంటి ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో అద్భుతంగా జరిగింది, చాలా ప్రాంతాల్లో మహానాడు స్పందన కూడా బాగుందంటూ తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్న సందర్భంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు వెళ్ళొద్దంటూ ఈ సందర్భంగా చంద్రబాబు అయితే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ బక్కీం నరసింహులు చేసిన వ్యాఖ్యల మీద అయితే చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి ఈ వ్యాఖ్యల మీద అటు తెలంగాణకు సంబంధించినటువంటి చాలా పార్టీలు కూడా స్పందించినటువంటి నేపథ్యం. తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని తప్పుబడుతూ ఆంధ్రాలో జరిగినటువంటి మహానాడులో మాట్లాడడం కరెక్ట్ కాదని తెలంగాణ నేతలు చెబుతూ ఉంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బక్కీన నరసింహులు చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు ఎవరు రిపీట్ చేయొద్దంటూ కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజేష్.